హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి రెసిపీ వెజ్ మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. అందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అనేది పిండికి పట్టే విధంగా ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. అప్పుడే మోమోస్ సాఫ్ట్గా వస్తాయండి. మొత్తం ప్రాసెస్ పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. చూడండి, ఆయిల్ మొత్తం పిండికి పట్టేసింది. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్లు వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల మోమోస్ సాఫ్ట్గా వస్తాయండి. మొత్తం ప్రాసెస్ అంతా పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి. చక్కగా ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత పైన కాస్త ఆయిల్ అప్లై చేసి పిండి అనేది కాస్త పక్కన పెట్టుకోవాలండి 10 మినిట్స్ వరకు. క్యాబేజ్ తురుముకోవటానికి కష్టంగా అనిపించినప్పుడు మనం కాస్త కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మొత్తం క్యాబేజీని వాటర్ లేకుండా మొత్తం పిండేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కాస్త మగ్గిన తరువాత మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఓరెమ్మ కరివేపాకు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని మరి కాస్త మగ్గించుకోవాలండి. ఎక్కువసేపు ఏమీ మగ్గనవసరం లేదండి. కాస్త పచ్చి వాసన పోయే వరకు మగ్గితే సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం మిశ్రమాన్ని మరి కాసేపు మగ్గించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కాస్త వేగిన తరువాత వినిగర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. సోయా సాస్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొక్కసారి కలుపుకోవాలండి. ఒకసారి నేను చేసే మెథడ్లో చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీకు సాస్లు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. స్పైసీ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కాస్త కారం యాడ్ చేసుకోండి. నేను 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం ఈ విధంగా డ్రైగా వేపుకోవాలండి. ఇప్పుడు కాస్త అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మోమోస్కి ప్రిపేర్ చేసుకుందామండి. కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఉండలు చుట్టుకోవాలండి. మొత్తం పిండిని ఈ విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఈ విధంగా చపాతీలాగా మీడియం సైజులో ఒత్తుకోవాలండి. మీకు రౌండ్ షేప్ రాకపోతే ఓ మూత సహాయంతో కట్ చేసుకోవచ్చండి. నేనైతే అలానే ప్రిపేర్ చేసేసాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టుకోవాలండి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మీకు అర్థం కాకపోతే వీడియోని మరొకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మోమోస్ ఫోల్డ్ చేసుకోవటానికి మౌల్డ్ ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా సింపుల్గా చేత్తోనే చుట్టుకోవచ్చు. చూడండి, స్లో మోషన్లో ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కాస్త సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొత్తం మోమోస్ ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో మోమోస్ ఒక్కొక్కటిగా విడివిడిగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి. వేడివేడిగా వెజ్ మోమోస్ రెడీ అయిపోయాయండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.